ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు. వెంటనే ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయ్యినాడు ఆంధ్రజ్యోతి TV5 డంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబ్బా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం.